రండి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానిస్తాం. దేవుని వాక్యం ధ్యానించుకొని మనం ప్రభువుని ఆరాధన చేస్తాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. ఐజయా చాప్టర్ 43. యెషయా 43వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కలిపి చదువుతాం. యెషయా గ్రంథము 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. 1 తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 5 and 6. మొదటి తిమోతి 2వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును. ఇంకొక భాగాన్ని మార్కు సువార్త, మార్క్స్ గాస్పల్ చాప్టర్ 10. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని అందరం కలిపి చదువుతాం. మార్కు సువార్త 10:45 కలిపి చదువుతాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన శక్తిగల నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో 2021వ సంవత్సరము ఫిబ్రవరి మాసం చివరి ఆదివారం, ఫిబ్రవరి మాసంలో 28వ తారీఖులోని కూడా మమ్మల్ని ప్రవేశింపజేసి సజీవ లెక్కల్లో చేర్చారు. వందనాలు ప్రియతండ్రి. మా ప్రభు మా జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో సాహసకార్యాలు, ఎన్నో భీకర కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు జరుగుతాయని మేము అనుకోనని భయంకరమైనటువంటి క్రియలు నీవు చేయగా ప్రియతండ్రి, మరి మేము చూసి అనుభవించినటువంటి వారమై ఈ విధానంలో మా ప్రభువును ఆరాధించటం కొరకు వచ్చింటుండగా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచు. వాటి ద్వారా మహిమ పొందిన వందనాలు. మిమ్మల్ని గూర్చినటువంటి స్తుతితో, స్తోత్రములతో కొనియాడి పొగడి పాడేటువంటి మాటలతో మా నోర్లు నింపుమని వేడుకొనుచు. సమయం దీవించుమని యేసు పరిశుద్ధ నామం, శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలు అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల దేవుడు ఈ యొక్క లేఖన భాగములను మన కొరకై ఆశీర్వదించునుగాక. మనం 3 భాగాలు చదువుకున్నాం. ఒకటి యెషయా గ్రంథం 43:1, మొదటి తిమోతి 2:5-6, మార్కు సువార్త 10:45. మీరు చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ఆ 3 వచనాల్లో కూడా ఒక మాట ఉంటుంది. చాలా మాటలు ఉన్నాయి, 3 వచనాల్లో కూడా ఉన్న మాట చూడండి. విమోచన, రైట్ ఆన్సర్. 43 యెషయా గ్రంథం మొదటి వచనంలో నేను నిన్ను విమోచించి ఉన్నాను. తిమోతి పత్రికలో విమోచన క్రయధనముగా, మార్కు సువార్తలో తన విమోచన క్రయధనముగా తన ప్రాణం ఈటకు వచ్చెను. అది తిమోతి పత్రికలో ఏమనుంది? విమోచన క్రయధనముగా. సరే, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన చేయడానికి వచ్చినాం ప్రభువుని. ఈరోజు ఆరాధనే చేయాలి, ప్రార్థన చేయొద్దు.
కదా. నాకు అది ప్రభువా, ఇది ప్రభువా, ఇది అదని చెప్పొద్దు. చివరిలో కూడా యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి అనకూడదు. మీరు అంటారని నా ఉద్దేశం కాదు, అనకూడదని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏమనాలా? ఈ కొద్ది ఆరాధన సమర్పిస్తున్నాను, లేకపోతే ఆరాధిస్తున్నాను, సమర్పిస్తున్నాను, నీకే ఇస్తున్నాను, ఇట్లా ఇవ్వడం. ఈ రోజున మనం ఏం చేయాలి? మరి ప్రభుని ఆరాధన చేయాలి. ఎట్లా ఆరాధన చేయాలి? కొత్తగా ఆరాధన చేయాలి. కొత్తగా ఆరాధన చేయాలని దేవుడు కోరుతుంటాడు. అంతేగాని మరి పాత ఆరాధన చేయకూడదు. పోయిన ఆదివారం చేసిన ఆరాధనే మళ్ళా చేస్తుంటాం, ఏదో బట్టి పట్టినట్టుగా. ఆరాధన వర్తమానం చెప్పేది ఎందుకంటే పోయిన ఆదివారం చేసిన ఆరాధన చేయడానికి కాదు కదా. కొత్త ఆరాధన వర్తమానం చెప్పేది, ప్రతిసారి ఆరాధన వర్తమానాలు చెప్పేది ఎందుకంటే వాక్య ప్రకారంగా ఆరాధన చేయడానికి, కొత్తగా ఆరాధన చేయడానికి. అంతే. సద్దిది దేవుడు ఇష్టపడాడు. భక్సింగ్ గారు అంటాడు, మరి సద్దన్నం మిగిలితే దాంట్లో కొంచెం చింతపండు పసుపేసి దాన్ని ఏం చేస్తారంట? పులిహోర. ఏమైంది అక్కలో? మనకు అలవాటే కదా. సద్దన్నాన్ని ఏం చేస్తుంటాం? అర్థమవుతుందా నా లాంగ్వేజ్? నేను దాదాపుగా 3 ప్రాంతాలు తిరిగిన మన తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లోని. తెలంగాణ తెలుసు, ఆంధ్ర తెలుసు, రాయలసీమ కూడా తెలుసు. చిత్తూరులో 3 ఏళ్ళు ఉన్నా నేను. కాబట్టి అన్ని మాండలికలన్నీ నాకు తెలుసు. అన్నీ కలిపి చెప్తుంటాను అన్నమాట. ఏదో ఆంధ్ర లాగా ఉందని, లేకపోతే తెలంగాణ లాగా ఉందని, రాయలసీమ లాగా అట్లా కాకుండా 3 కలిపి చెప్పగలిగే సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అర్థం చేసుకోండి. గ్రాంధిక భాష నేను మాట్లాడేది పుస్తకాల్లో ఎట్లా ఉంటుందో అట్లా మాట్లాడతా. అంతేగాని మా ఊరు సొంతూరు ఖమ్మం, మాకు విజయవాడ దగ్గర ఉంటుంది, ఆంధ్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది మాకు. అయినా కానీ నా లాంగ్వేజ్ ఆంధ్రాది కాదు. ఎరా బాగున్నావా అంటారు మా అమ్మ వాళ్ళు, విజయవాడ వాళ్ళు అంటారు. మేము అనలేను, నేను అట్లా అనలేను. అయితే విషయం ఏంటంటే తర్వాత సంగతి ఇవన్నీ అర్థమవుతుందా కావట్లేదా? నా భాష అర్థమవుతుందా? పసుపేసి చింతపండు వేసి సద్దన్నాన్ని మళ్ళా వేడివేడిగా పులిహోర చేసినట్టుగా ఆరాధన చేయొద్దు. కొత్తగా దేవుడు అంటాడు, దావీదు అంటాడు, మన దేవుడు నా నోట కొత్త కీర్తన ఉంచాడు. 42వ అధ్యాయంలో కదా, కీర్తన గ్రంథంలో. జగడగల దొంగ ఉబులో నుండి లేవనెత్తాడు, బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు, నా నోట్లో ఏమించాడు? చెప్పండి. నాకు ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే అన్నకు తెలుసు. చెప్తా, వాక్యం చెప్తా, మళ్ళీ అడుగుతా. ఎందుకంటే మర్చిపోతుంటా. నాకు మతిమరుపు ఎక్కువ. మరి మీరు తెలుగు గల్లోళ్ళు, నేను మర్చిపోయినప్పుడల్లా, నేను అడిగినప్పుడల్లా ఏం చేయాలా? దయచేసి నా బలహీనత అర్థం చేసుకొని చెప్పండి. మా అమ్మ నాకు స్కూల్, మరి నా చిన్నతనంలో ఏదైనా షాప్ కాడికి పోయి తెమ్మంటే ఒకటే చెప్పేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, చక్కెర, టీ పొడి ఉందనుకోండి, ఫస్ట్ చక్కెర తెమ్మంటది. ఎందుకంటే చక్కెర పంచదార 2 అందనుకో, 2 మర్చిపోతా నేను. ముందు చక్కెర తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ టీ పొడి తేపో అంటది. అంత బలహీనుడిని. ఒకసారి ఏం జరిగిందంటే అగ్గిపెట్టె తెమ్మంది. అగ్గిపెట్టె తెమ్మంటే నాకు మతిమరుపుగా, మరి మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఏం చేసినా, ఈ షాప్ కాడికి పోయే లోపల ఎంతో దూరం లేదు, మళ్ళీ చెట్లు అంత దూరంలో ఉంటుంది షాపు మా ఇంటికి. షాప్ కాడికి పోయే లోపల మర్చిపోతున్నామని అగ్గిపెట్టె ఏంది మా అమ్మ కొనుక్కరామన్నది ఏంది? అగ్గిపెట్టె కదా. అగ్గిపెట్టె అనుకుంటూ పోతుంటే మధ్యలో రాయి తగిలి కింద పడితే మర్చిపోయి ఆడి నుంచి తలగీరుకుంటున్నా. ఇప్పుడు మా అమ్మ ఏందో చెప్పింది నాకు. ఏం చెప్పింది గుర్తులేదు. చెప్పింది ఒకటే. ఇక్కడి నుంచి అయితే అనుకుంటా పోయినా, ఆడికి పెట్టప్పుడు మర్చిపోయాలి. మళ్ళీ మా అమ్మ, మన సంగతి తెలుసు కదా మా అమ్మకి. మా అమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఈ లోపల షాప్ ఆయన కూడా బయటకు వచ్చిండు. అక్క ఏంటక్క అని ఆయన ఇట్లా సైగ చేస్తుంటే మా అమ్మ ఏమో ఇట్లా. అర్థమైందా? ఏందంట మా అమ్మ అన్నది ఏంది? వాడికి అగ్గిపెట్టించి పంపి అన్నది ఆయనతో. అప్పుడు అగ్గిపెట్టించితే తీసుకొచ్చిన. అంత మతిమరుపు కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు ఈ విషయం, మరి అన్న మతిమరుపు అంటుండో అది అబద్ధమేమో అనుకుంటారేమని చెప్పినా. నాకు మతిమరుపు ఎక్కువ ఉంటుంది, నేను అడుగుతుంటా. దయచేసి ఏమనుకోవద్దు, మీరు గుర్తుపెట్టుకొని నేను అడిగింది చెప్పండి. ఒకవేళ మీకు ఇప్పటిదాకా ఇట్లా అడిగేవాళ్ళు రాకపోతే మంచిదే. మరి నేనైతే అడుగుతా,
మళ్ళీ నన్ను పిలుచుకోకపోయినా మంచిదే. సరే, ఆరాధన చేయడానికి వచ్చాం, పాత ఆరాధన చేయొద్దు. కొత్తగా నూతనంగా దేవుడు మన జీవితంలో చేసిన మేలులకు ఉపకారాలకు నూతనంగా మనం ప్రభుని ఆరాధన చేయాలి. అందుకోసమే ప్రతి ఆదివారము ఆరాధన బలవర్తమానాలు చెప్పబడతా ఉంటాయి. ఆరాధన, దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధన చేయడం అనేటువంటిది అది మంచిది. కీర్తన గ్రంథంలో 146 2వ వచనం అనుకుంటా, యెహోవాను స్తుతించుట మంచిది ఉందా బైబిల్లో? ఇప్పుడు ఆరాధన చేయడం మంచిదంట, నోరు తెరిచి ఆరాధన చేయడం మంచిది. మరి ఆరాధన చేయకపోవడం చెడ్డది. ఇప్పటిదాకా ఓ అన్న అక్క వచ్చి కూర్చొని చాలా మంచిగా వాక్యం విని అట్నే వచ్చి అట్నే కూర్చొని అట్నే నోరు మూసుకొని అట్లనే లేచి వెళ్ళిపోతున్నావేమో, చెడ్డది అది. నువ్వు చేసే పని చెడ్డది, తప్పు. మరి ఏందయ్యా మంచిది? యెహోవాను స్తుతించుట మంచిది. ఇట్స్ రైట్, ఇట్స్ గుడ్. దేవుని స్తుతించు. ఎట్లయినా నీకు వచ్చినట్టు చెయ్యి, నీకు వచ్చినట్టు చెయ్యి. 2 మాటలైన చాలు, నీకు వచ్చినట్టు ఆరాధన చేయి, వచ్చినట్టు. ఇప్పుడు నాకు 3 పిల్లలు. చిన్నోడు రూబేనను, చిన్నోడు, చాలా చిన్నోడు, 1 year దాటింది అంతే. వాడికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. నేను ఎక్కడికైనా బయటికి పోయి వచ్చినప్పుడు ఉరికి వచ్చి డాడా 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 అంటుంటాడు. డాడా యాక్చువల్గా వాడు నన్ను అనాలంటే లిటరల్గా ఏమనాలంటే డాడీ అనాలా. ఏమనాలి అక్క? అనండి, చెప్పండి. డాడీ అనాలనా డాడా అనాలనా? ఏమండి, డాడీ అనాలా. మరి ఇప్పుడు వాడు తప్పు అంటుండగా, రైట్ నువ్వు తప్పు అంటున్నావు, నువ్వు నా కొడుకు కాదు పో అంటనా? కాదు. యాజ్ ఎ తండ్రిగా నాకు ఇప్పుడు గాల్లో లేచిపోతుంటా నేను. మాటలు రాని నా కొడుకు ఎదురుగా ఊరికొచ్చి డాడా అంటున్నాడు. వాడు అనాల్సింది డాడీయే, డాడీ అని కరెక్ట్గా అనాలి. కానీ అనలేకపోయి ఏమంటున్నాడు? డాడా అంటున్నాడు. అయితే ఒక తండ్రిగా నాకు ఎట్లా ఫీలింగ్ ఉంటుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది కదా. సేమ్ దేవుడు నీకు ఆరాధన ఎట్లొచ్చినా చెయ్యి. ఒక వాడుక భాషలో చెప్తా, మా కమ్మ లాంగ్వేజ్లో పిచ్చి పిచ్చిగా చెయ్యి. అర్థమైందా? పిచ్చి పిచ్చిగానే చెయ్యి అంటే దాని అర్థమైంది వచ్చి రాకపోయిన మాటలతోనే చెయ్యి, కానీ చెయ్యి. వాడు నన్ను డాడా అంటే నాకు చాలా సంతోషం ఉంది. మనం వచ్చి రాని మాటలతో దేవుడిని ఆరాధన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. వాళ్ళలాగా చేయాలా, ఏళ్ళలాగా చేయాలా, మంచి మంచి మాటలు ఉపయోగించాలా, ఒక గ్రాంథిక భాష ఉపయోగించాలా, అట్లా చేయాలనేమో ఇట్లా చేయాలనేమో మనకు రాదుగా అని కొంతమంది కాముగా ఉంటుంటారు, నోరు మూసుకొని ఉంటారు. వద్దొద్దు, నీకు ఎట్లొస్తే అట్లా చేయి. ఇక మనుషులకు కాదు మనం చేసేది, మనుషులు కాదు వినాల్సిన అవసరం కూడా లేదు. మన ఆరాధన ఆ తండ్రి వింటాడు. వచ్చిరాని మాటలతో ఎట్లా చేసినా దేవుడు వింటాడు. ఆయన సంతోషపడుతుంటాడు. ఆయన మనకు మేలులు చేయడానికి సంతోషపడుతుంటాడు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఆరాధన చేయటం అంటే ఏంటిది? అది మంచి పని. చేద్దామా? చేద్దాం. ప్రతి ఆదివారం చేద్దాం, సమయం వచ్చినప్పుడల్లా చేద్దాం. ఆరాధన చేయటం అనేటువంటిది మంచిది. సరే, ఎవరు ఆరాధన చేస్తారయ్యా? ఎవరు స్తుతిస్తారు? స్తుతించటం అంటే దేవుణ్ణి, అది మంచిదని చూస్తాం. ఎవరు స్తుతిస్తారు? సజీవులే కదా. యెహోవా నిన్ను స్తుతించేది. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోయేవారు యెహోవాను స్తుతించరు అన్నాడు. అంటే మనం ఆత్మీయ లేదా మౌన స్థితిలో దిగిపోయి అంటే మృతులు చనిపోయినటువంటి స్థితిలో ఉండి మౌన స్థితిలో అంటే మా నోరు పడిపోయి ఉంటే నువ్వు ఆరాధన చేయలేవు. మరి మనం అట్లా లేవుగా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా, మాట్లాడుతున్నాం కదా, కాబట్టి దేవుణ్ణి ఆరాధన చేయాలి. సరే, ఇవి చదువుకున్నటువంటి 3 భాగాల్లో ఒక మాట చూసాము. దాని పేరు విమోచన. విమోచన దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ విమోచన కార్యం, రెడెంప్షన్, విడుదల, విడిపించబడుట, బంధకాల నుండి తెంపబడుట. మనకి ఎన్నో మేలులు చేశాడు, సహస్ర మేలులు చేశాడు. అందుకనే దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో, నాట్ ఒకటి, ఉపకారము కాదు, ఉపకారములలో ఫ్లూరల్ ఉంది, అక్కడ బహువచనం ఉంది. ఒక ఉపకారంగా దేవుడు మనకు చేసింది, చాలా ఉపకారాలు చేశాడు. ఆయన పైన ఉపకారాలు చేయడమే, ఆయన పేరే ఉపకారి. అయితే చాలా చేశాడు కాబట్టి ఆ చాలా వాటిలో ఒకటైందయ్యా అంటే నిన్ను విమోచించటం. మన జీవితంలో చేసిన విమోచన కార్యం. వాస్తవానికి విమోచన అంటే ఏంటంటే కట్టుబడి బంధించబడి మరి బంధకాల్లో ఉన్న స్థితిలో నుండి ఆ కట్లు లేదా బంధకాలు తెంపబడి మరి విడుదల గావించబడమే విమోచన. అంతే కదా, విమోచన అంటే అది.
ఈ విమోచన చేయాలంటే, ఎవరినైనా చేయాలంటే, యాక్చువల్గా మనదైతే కీర్తన గ్రంథంలో ఒక దగ్గర రాబడింది, వారి విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే అంటాడు. అంటే మనలో జరిగినటువంటి ఆ విమోచన కార్యం చాలా విలువైంది, చాలా విలువైనది. మనం ఆ అప్పు తీర్చలేం, అట్లా ఉండాల్సిందే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన అప్పు చెల్లించి మనం విడుదల అనుగ్రహించాడు. విడిపించబడుట అంటే బంధకాల నుండి తెంపబడుట, స్వేచ్ఛ ప్రసాదించబడుట. మనకు తెలుసు కదా, బేతనీ అనేటువంటి గ్రామాల దగ్గర ఒక గాడిద దాని పిల్ల కట్టబడి ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు 2 శిష్యులను పంపించి అక్కడ ఉంటుంది, అట్లా గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, మీరు వాటిని విప్పి తోలుకొని రండి అంటాడు. ఏం చేయమంటాడు? విప్పి, లూజ్ ఇట్ అంటే వాటిని విప్పి. అంతకుముందు విప్పకముందు అవి ఎట్లున్నాయి? బంధించబడి ఉన్నాయి. దావీదు అంటాడు, మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నోవా అంటాడు, యోనా అంటాడు, సముద్రపు నాచు నాకు చుట్టుకొని ఉన్నది అంటాడు. ఇలాంటి భయంకరమైనటువంటి బంధకాలు మనల్ని ఆవరించుకున్నప్పుడు ప్రేమగల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో చేసిన విమోచన కార్యము ద్వారా మనకు విడుదల కలిగింది. విమోచన దేవుడు మరి విమోచన అంటే అర్థమైంది మనకి ఏంటి? బంధకాల్లో నుండి ఆ గాడిద పిల్ల విమోచించబడ్డట్టు, దావీదు గారు విమోచించబడ్డట్టు, నోహ గారు విమోచించబడ్డట్టు, మనం విమోచించబడ్డట్టు చేయబడమే, అంటే స్వతంత్రులుగా చేయబడమే విమోచన. ఒకటి అర్థమైంది. ఇక రెండోది, అసలు విమోచనకు ఒక పేరు పెడదామా? అసలు విమోచన అంటే ఎవరు? క్యారెక్టర్ ఇస్తే 1 కొరింథీ 1:31, 1 కొరింథియన్ 1:31, 1 కొరింథీ 1:31. విమోచనకు పేరు పెడదాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. దేవుని మూలముగా ఆయన అంటే ఎవరు అండి? ఆయన ఎవరు? దేవుడు ఎవరు? దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనకేమయ్యాడు? 4 ఉన్నాయి అక్కడ: జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పేరే విమోచన. అర్థమైంది కదా? ఇప్పుడు విమోచన అంటే ఏంటి? ఎవరు ఆ విమోచన? యేసు ప్రభు తర్వాత దప్పాయిగా విమోచకుడు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారి అత్యద్భుతమైనటువంటి విమోచన ఈ లోకంలో. పాపం చేస్తూ ఉంది, రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది, తీసుకొని వచ్చారు, రాళ్ళు పట్టుకున్నారు, అందరూ ఆయన తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారు. మంచి తీర్పు ఇచ్చాడు, రాళ్ళని కింద పడ్డాయి, ఆమె బతికింది. ఒక్క రాయి కూడా ఆమె మీద పడలేదు. ఆమెకు తప్ప ఆయన మరి ఎందుకు ఆమె అట్లా బతకగలిగిందంటే, పాపం చేసి కూడా ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చింది, ఏ వ్యక్తి దగ్గరకు రావాలో ఆ వ్యక్తి దగ్గరకు వచ్చింది. అదే మోషే దగ్గరకో, దావీదు దగ్గరకో, ఇంకో భక్తుడి దగ్గరకో పోయి ఉంటే ఏమయ్యేది? సజీవ సమాధి అయిపోయేది, చచ్చిపోయేది, రాళ్ల సమాధి అయ్యేది. ఎవరామె తెలుసా? మా ఊరికి ఎప్పుడు రాలేదన్న, మా ఊరికి సంఘానికి బీరంగోడు ఎప్పుడు రాలేదుగా. ఆ ఊరి మాకేం తెలుసు. మరి అక్కడికి వచ్చిందేమో, బిహెచ్ఎల్కి వచ్చిందేమో అంటారా? ఎవరో తెలుసా అమ్మా? ఇంకా చెప్పట్లే. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ. సరే, అయితే దేవుని స్తోత్రం. ఎక్కడికి రావాలి అక్కడికి వచ్చింది. యేసయ్యే విమోచకుడు. ఓ ప్రభువా, నేను కూడా అట్లనే ఉన్నప్పుడు అయ్యా. మనకు తెలిసి ఇంకొక మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఒక ఆమె. ఎంతోమంది వైద్యులను సంప్రదించింది, వ్యసనపడ్డది, సంకటపడ్డది, ఏమాత్రం ప్రయోజనం లేదు. తనకున్నదంతా వ్యయం చేసుకుంది, ఖర్చు చేసుకుంది. నిస్సహాయ స్థితిలో, నిరాశ నిస్పృహల్లో, బలహీన స్థితిగతుల్లో వచ్చి ఆయన వస్త్రం చెంగును ముట్టుకుంది. ఎంత అద్భుతం కదా, ఎంత ఆశ్చర్యం. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ బాధ వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆమె బాధ నివారణ అయినదని ఆమె తెలుసుకొని సాగిలపడింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరయ్యా విమోచకుడు? యేసే. ఓ ప్రభువా, నీ దగ్గరకు వచ్చి మరి
నీ రక్త చెంగు ముట్టినప్పుడు, వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఎన్నో విధాల పోనట్టినాదు పాపరోగము, నీ వస్త్రమును ముట్టినంతరే అద్భుతముగా నివారణాయెను. ఎన్నో విధాల పోనట్టినాదు పాపరోగము, నీ వస్త్రమును ముట్టినంతరే అద్భుతముగా నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. ఈ పాట అంత తెలుసు మనకి. ఆ భక్తురాలు ఆరాధన చేస్తూ, నువ్వు చేయలేవా? ఓ ప్రభు, ఎన్ని ప్రయత్నాలు చేసినయ్యా, కానీ నాకు నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఈ వ్యాధులు తగ్గలేదయ్యా, పాపరోగంతో నిండిపోయినా. యేసు నా విమోచకుడా, నిన్ను పట్టుకున్నప్పుడు నాకు స్వస్థత ఇచ్చావా? నిన్ను ఆరాధిస్తున్నాను. రెండు విషయాలు అర్థమైంది. ఒకటి, విమోచన అంటే ఏంటి? విమోచన అంటే ఎవరు? యేసే. చూసాం 1 కొరింథీ 1:31 ప్రకారం దేవుడు మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. యేసు ప్రభు పేరే విమోచన. సరే, యేసు ప్రభు వారు విమోచన చదివాం. ఇప్పుడు యేసు ప్రభు వారు విమోచన అయిన తర్వాత యేసు ప్రభు వారు దేంతో మనల్ని విమోచించాడు? ఎఫెసీ 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. చాలు. ఇప్పుడు మన అంశం ఏంటంటే ఈరోజు విమోచన అని. విమోచన అంటే ఏంటి? ఎవరు ఆ విమోచన? యేసు ప్రభు విమోచకుడు. యేసు ప్రభు దేంతో విమోచించాడు? ఆయన రక్తం. ఓ ఈ లోకంలో ఉండ పాపులారా, ఇగో మీ మీది బూడిద చల్లుతున్నా, మీరు ఈ బూడిద మీ మీద చల్లుతున్నా కాబట్టి మీరు అందరూ పరిశుద్ధులు కండి అన్నాడా? అంటే బూడిద చల్లి పరిశుద్ధులు చేశాడా మనల్ని? కాదు కదా. మనం విమోచించబడేది ఎట్లా? వెండి బంగారం లాంటి క్షయవస్తుల చేతన, వెండితోనో బంగారంతోనో మనల్ని విమోచించాడా? కాదే. పేతురు అంటాడు, అమూల్య రక్తము, నిర్దోషమైన రక్తము, గొర్రె పిల్ల వంటి రక్తం, క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఆయన రక్తం. ప్రకటన 1:6 ఫాస్ట్గా కొంచెం రెఫరెన్స్లు తీసే పని ఉంటుంది, చూడండి. ఏం కాదు, తప్పేం లేదు, నష్టమేం లేదు. రెవల్యూషన్ 1:6, మనలను ప్రేమించుచు తన రక్తము వలన. రక్తం అంటే ఏందో తెలుసు కదంటే ప్రాణము. నిర్గమకాండం, సంఖ్యాకాండం, ధర్మశాస్త్రంలో ఉంటుంది, ప్రతి జీవికి దాని రక్తము ప్రాణము. ఆ ప్రాణం ఇచ్చాడు నీకు. మనం విమోచించబడింది, మనం కొనబడింది. మరి అంటాడు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు. ఏంటి విలువ అంటే? ఏంటి విలువైనది? ఏంటి? ఆయన ప్రాణమే, ఆయన రక్తమే. ఆ రక్తం అంత విలువైనది, ఆయన ప్రాణం అంత విలువైనది ఈ ప్రపంచం లేదు. అది నీ కొరకై, నా కొరకై దారబోసి ఒక్క చుక్క బొట్టు కూడా ఉంచుకోకుండా నీ కోసం ఇచ్చి, మనం విమోచించబడాలంటే ఈ రక్తం ఇవ్వాల్సిందే. ఆ రక్తం ఇచ్చి, ఆ విలువైనటువంటిది అది ఇచ్చి, ఆ విలువైన దాని ద్వారా మనల్ని విమోచించాడు. అందుకని మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టు కొనబడిన వారు కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ఏందయ్యా విలువ పెట్టి కొన్నాడు? ఏమి విలువ? ఏ విలువైనది ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు? ఏ విలువైనది ఇచ్చి కనుక్కున్నాడు? తన ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు 3 విషయాలు అర్థమైనాయి. ఒకటి, విమోచన అంటే ఏంటి? ఎవరు విమోచకుడు? యేసుక్రీస్తు ప్రభువు విమోచకుడు అయిన తర్వాత దేంతో మనలను విమోచించాడు? విమోచించిన తర్వాత ఏం చేశాడు? నిర్గమ 15:13. నిర్గమ 15:13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీవు కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, వారిని నీ పరిశుద్ధాలయముకు నడిపించితివి. ఈ విధంగా విమోచించిన వారిని దేవుడు ఏం చేశాడంట? ఎక్కడికి తీసుకొని వచ్చాడంట? మందిరానికి. అనండి, మందిరానికి, పరిశుద్ధాలయానికి తోడుకొని వచ్చాడు. మనం రాకపోతుంటే చేయి పట్టుకొని తోడుకొని వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధాలయంకు నడిపించాడు. ఎవరినయ్యా?
విమోచించిన వారిని. ఇప్పుడు మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరు? విమోచించబడిన వారు. మందిరానికి రాని వాళ్ళు ఎవరు? విమోచింపబడని వారు. ఇంకా వాళ్ళకి ఏదో బంధకాలు ఉన్నాయి, రకరకాల బంధకాల్లో వాళ్ళు చుట్టుకొని మెలేసుకొని కట్టబడి బంధింపబడి ఉన్నారు, ఇక విడుదల లేకుండా ఉన్నారు. మనకైతే దేవుడు ఆ బంధకాలన్నీ తెంపేసి తోడుకొని వచ్చాడు. ఎక్కడికి? పరిశుద్ధాలయానికి. ఓ ప్రభువా, నీ విమోచన కార్యం నా జీవితంలో జరిగించి నన్ను నీ మందిరానికి తీసుకొచ్చావా, నీ పరిశుద్ధుల్లో చేర్చావా, నీ తేజోవాసమైనటువంటి వారి మధ్యలో చేర్చావా, రాజులుగా చేసావా, యాజకులుగా చేసావా, పరిశుద్ధ స్వాస్థ్య భాగంతో నన్ను కూడి కొనియాడే భాగ్యం ఇచ్చావా. వాస్తవంగా నీ మందిరంలోకి వచ్చే ధన్యత నాకు లేదయ్యా. ఎక్కడో దూరంగా, ఎక్కడో వెలుపల అసహ్యమైన స్థితిలో అన్యజనురాలుగా దేవుడికి దూరస్తుడుగా, నీకు దూరస్తుడుగా. అందుకని ఎఫెసీ పత్రికలో మునుపు దూరస్తులైనటువంటి మీరు, మనం ఇశ్రాయేలులం కాదు, అనుజనులం, పరజనులం, పరదేశులం, వాగ్దాన నిబంధన లేని పరజనులం. మనం లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేరని మీరు ఎరుగుదురు కదా. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన దేవునికి సమీపస్తులై ఉన్నారు ఉంది కదా బైబిల్లో. ఇప్పుడు దేవుడికి సమీపస్తులు అంటే మందిరంలోకి తీసుకొచ్చాడు. ఎక్కడో దూరంగా ఉండాల్సి ఉంటాడు. మందిరంలోకి వచ్చినావు, ఆధిక్యత. అది ఇక్కడ అడుగు పెట్టావు, ఆధిక్యత. లోపల కాలు పెట్టావు, ధన్యత. ఇప్పుడు కూర్చున్నావు, ధన్యత. నిలబడగలుగుతున్నాం, ధన్యత. ఆరాధన చేయగలుగుతున్నాం, ధన్యత. ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం, ఎంత అద్భుతమైనటువంటి ధన్యత. అది ఎవరికి లేదు బయట. ఓ ప్రభా, నీ సన్నిధి నాకు ఇచ్చావా, విమోచించి నీ మందిరాన్ని తీసుకొచ్చావా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఒకటి, దేవుడు విమోచన అంటే ఏంటి? రెండు, ఎవరు ఆ విమోచకుడు? యేసుప్రభువారు. యేసుప్రభువారు దేంతో మనల్ని విమోచించాడు? మూడోది, దేంతో విమోచించాడు? రక్తంతో. విమోచించి ఎక్కడికి చేర్చాడు? మందిరానికి. ఈ విధంగా విమోచించబడి మందిరానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? యెషయా 35:10, ఐజయా 35:10. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. చాలు. యెహోవా విమోచించిన వారు, అక్కడ ఇది కూడా మరి విమోచనే. యెహోవా విమోచించిన వారు ఏం చేస్తారు? పాటలు పాడుచు అంటే ఆరాధన చేస్తారు. పాటలు పాడు. రా సియోనుకి. అదే బెత్లెహేమా? బెత్లెహేమే కదా ఇది. రా బెత్లెహేమికి. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు బెత్లెహేమునకు వచ్చేదరు. లేకపోతే ఏడ్చుకుంటా ఇంటికాడ కూర్చొనేదరు. అంతే, నెగిటివ్ అదే కదా. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోను బెత్లెహేముకు వచ్చేదారంటే మరి యెహోవా విమోచించిన వారు ఏం చేస్తారు? ఇక నేను ఫస్ట్ చెప్పించేస్తారు. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోలే, తీసేశాడు కదా నీ జీవితంలో. ఇంతకుముందు దుఃఖం ఉండేది కదా, నిట్టూర్పు ఉండేది కదా. ప్రతి దానికి, చిన్నదానికి, పెద్దదానికి ఎంతో అద్భుతం, మరి భయంకరమైనటువంటి విధానంలో దుఃఖించావు కదా. ఒక్కడవే ఎవరికి చెప్పుకోలేక వచ్చిన బాధకి, అనారోగ్యానికి, సమస్యకు, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందికి ఎంత దుఃఖం, ఎంత నిట్టూర్పు, ఎంత వేదన ఉంది కదా. ఇప్పుడు అవన్నీ ఎగిరిపోయినాయి కదా, తీసేసాడు కదా. లేవు కదా, నువ్వు చూద్దామన్నా కనిపిస్తలేవు కదా. సంతోషం ఇచ్చాడు కదా. ఆరాధన చేయలేవా? పాటలు పాడలేవా? ఎగిరిపోవును అంటే ఒక దుమ్ము ఉందనుకోండి, అని ఊదితే ఏమైద్ది? ఆ దుమ్ము ఎగిరిపోద్ది. నీ దుఃఖాన్ని, నీ నిట్టూర్పును, నీ వేదనను, నీ సమస్యలన్నిటినీ ఎగిరిపోయేటట్టు చేసిన దేవుడికి ఆరాధన చేయలేవా? పాటలు పాడలేవా? వాళ్ళ తలల మీద ఏముండును? నిత్యానందం ఉండును. అయితే ఇంకొకళ్ళకేమో గడ్డి మోపు ఉండును, లేకపోతే ఇంకేదో బరువు అయినది ఉండును, లేకపోతే ఊరిలో బాధ అంతా వాళ్ళ నెత్తి మీద ఉండును. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో బాధ నేమికే ఉన్నట్టు, ఈ మందిరానికి రావటం అంత కష్టం అన్నట్టు మొహం మాడుచుకొని కూర్చొని నెత్తి మీద పుట్టడు దుఃఖం పెట్టుకొని కూర్చుంటే దేవుడు నచ్చుతాడా? వాక్కలు అనలో మందిరానికి ఎట్ట రావాలి? సంతోషంతో,
కృతజ్ఞతార్పణ చెల్లించుచు సంతోష ఉత్సాహగానముతో దేవుని మందిరంలో దేవుని గుమ్మాల్లో ప్రవేశించుడని బైబిల్లో చెబుతుంటే మరి మనం ఎట్టవుతున్నాం? మన నెత్తి మీద ఏముంది చెప్పండి? ఆనందం ఉందా? సంతోషం ఉందా? లేకపోతే దుఃఖం ఉందా? మరి మీటింగ్ టైం అయిందని తొందరగా వచ్చినా మరి గేట్ తాళం వేసినా వేయలేదో, ఆ డోర్ తాళం వేసినా వేయలేదో, మరి వచ్చేటప్పుడే పొయ్యి మీద అది పెట్టిన గిన్నె, మరి దాన్ని స్టవ్ ఆఫ్ చేసినో చేయలేదో, ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని వచ్చి కూర్చుంటే నెత్తి మీద దుఃఖం ఉండకపోతే ఏముంటుంది? వద్దు, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. ఆనందం ఉంచాడు కూడా. విమోచించిన వారు పాటలు పాడతారు, వాళ్ళన్న తలల మీద నిత్యానందం ఉంటుంది. ఓ ప్రభువా, గతంలో ఉన్నటువంటి దుఃఖం, నిట్టూర్పు, వేదనంతా తొలగించి, ఏడుపంతా తొలగించి, బాధలంతా తొలగించి అన్న ఓ మొదటి అధ్యాయంలోనే నా మరి కుమ్మరించుకున్నాను మనోదుఃఖము గలదాననే అంటది. 2వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, నా ప్రాణము దేవుళ్ళు ఆనందిస్తుంది, దేవుణ్ణి గణపరుస్తుంది. వాట్ ఏ చేంజ్! గతంలో ఉన్నటువంటి దుఃఖం ఆమె మీద పోయింది, ఆనందం వచ్చింది. మన జీవితంలో దుఃఖం తీసివేసి నిట్టూర్పు తొలగించి ఆనందం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించకుండా ఉందామా? ఆరాధన చేద్దాం, దేవుని స్తుతించుదాం. ఓ ప్రభా, నీ గొప్పదైన విమోచన కార్యం బట్టి వందనాలయ్యా. విమోచన అంటే ఏంటి? 2, ఎవరు విమోచకుడు? ఎవరు విమోచకుడు? యేసే. 3, యేసు ప్రభు దేంతో విమోచించాడు? ఆయన రక్తంతో. విమోచించి ఎక్కడికి చేర్చాడు? మందిరానికి చేర్చాడు. మందిరానికి వచ్చిన వాళ్ళు, విమోచించబడి మందిరానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? పాటలు పాడతారు, ఆనంద సంతోషంగా వారే ఉంటారు. ఈ విధంగా మరి మనల్ని విమోచించిన దేవుడు ఎలాంటాడో తెలుసా? మరి యోబు గారు అంటాడు 19:25లో, యోబు 19:25 ఫాస్ట్గా. అయితే నా విమోచకుడు సజీవుడు. బట్ మై నార్మల్ తీసుకున్నాం. అయితే నా విమోచకుడు సజీవుడు. ఇప్పటి వరకు చెప్పుకున్నాం విమోచన గురించి. విమోచన అంటే ఏంటి? ఎవరు విమోచకుడు? దేంతో విమోచించాడు? విమోచించి ఎక్కడికి చేర్చాడు? విమోచించబడి అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? అర్థమైంది కదా? ఇట్లా విమోచించిన మరి విమోచన గురించి చెప్పుకున్నాం కదా. అసలు ఎవరు విమోచకుడు? దేవుడు, మన దేవుడు. ఆయన ఎలాంటోడు అంటే యోబు గారు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, రెడీ లివెత్, బతుకున్నాడు. అంతేగాని ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, వరనాయన ఎన్ని మెట్లేకినా కనపడవేరా అనేవాడు కాదు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది అతికాంక్షలు, సర్వాంతరయామైనటువంటి దేవుడు నా దేవుడు. లివెత్, మృతుడైతనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడను. మృతుడైతిని కానీ యుగ యుగములు సజీవుడు. యేసుక్రీస్తు ప్రభువారు జీవింపజేసేటువంటి వాడు, జీవిస్తున్నవాడు. చనిపోయినటువంటి మనల్ని మరణ భూయిష్టమైనటువంటి మనల్ని ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బతికించాడు. బతికించే దేవుడు, సజీవుడు, లివెత్. ఆయన ఎలాంటి విమోచకుడు అనేవి 5 ఉన్నాయిలే కానీ ఇప్పుడు టైం లేదు. ఒకటే చూసినాం. ఏంటి? మన విమోచకుడు అని దేవుడు ఎలాంటోడు? సజీవుడు. ఇంకోటి కూడా చూద్దామా? యెషయా 48:17. నీ విమోచకుడును చాలు. విమోచకుడు ఎలాంటోడు అంటే, రెండోదిగా విమోచకుడు అని దేవుడు ఎలాంటోడు అంటే పరిశుద్ధుడు, హోలీ వన్, అపవిత్రత లేనోడు. సార్ ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. బలవంతుడని, మరి జీవమగలిగినటువంటి వాడని చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు సమయం లేదు. అయితే ఇప్పుడు మనకు అర్థమైనటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి చెప్పండి, మీరే చెప్పాలా. విమోచన అంటే ఏంటి? అసలు విడిపించబడుట. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే నాయకత్వంలో విడుదల చేయబడ్డట్టు, పాలస్తీనాలకు రాబడ్డట్టు విమోచన. 2, ఎవరు ఆ విమోచకుడు? యేసు ప్రభువారు.
యేసుప్రభువారు ఆ విమోచకుడైతే యేసుప్రభువారు దేంతో విమోచించాడు? ఆయన రక్తంతో విమోచించాడు. మూడవది ఆ తర్వాత ఆయన రక్తంతో విమోచించినటువంటి యేసుప్రభువారు ఏం చేశాడు? మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? తన పరిశుద్ధాలయాన్ని తీసుకొచ్చాడు. తన రక్తం ద్వారా విమోచించబడి పరిశుద్ధాలయానికి వచ్చినటువంటి విమోచించబడిన వారు ఏం చేస్తారు? పాటలు పాడతారు, అంటే ఆరాధన చేస్తారు. ఈ విధంగా విమోచించినటువంటి దేవుడు ఎలాంటోడు? యోబు గారు అన్నట్టు సజీవుడు, యెషయా గారు అన్నట్టు పరిశుద్ధుడు. సరే, ఈ విషయాలను పక్కన పెడతా. అన్న ఇప్పుడు దాకా విమోచన 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 అని చెప్పారు, ఓకే. అయితే దేని నుండి విమోచించాడు? రోమా 6:18. త్వరగా ఒక 5 విషయాలు, 5 నిమిషాల్లో 5 విషయాలు చూసుకొని ఆరాధన చేసుకుంటాం. రోమా 6:18. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విమోచన. వీ హ్యావ్ అవర్ ఫస్ట్ రెడెంప్షన్ ఫ్రమ్ అవర్ సిన్స్. పాపము నుండి విమోచన. మనందరం పాపులం, జన్మతా కర్మతా పాపులం, మరి స్వభావరీతిగా పాపులం. పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపం పీలుస్తున్నాం, పాపం తాగుతున్నాం, పాపంలో మునుగుతున్నాం, పాపంలో కొట్టకపోతున్నాం. వీటన్నిటికి రెఫరెన్స్లు ఉన్నాయి. అయితే ఏ పాపం మెరుగైన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకంలోనికి రావడం ద్వారా, ఆయన పాపముగా చేయబడటం ద్వారా, ఆయన శరీరం అందు పాపానికి శిక్ష విధించుకోవడం ద్వారా, మన పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, మన పాపాలను ఆయన భుజాన్ని వేసుకొని ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో, తూర్పుకు పడమరికి ఎంత దూరం ఉందో, మనకు మన పాపాలకు అంత దూరపరిచి తీసుకుపోయి పాపాలన్నిటినీ సముద్ర అగాధంలో వేసి పాపాలను పరిహరించి నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. వీటన్నిటికి కూడా రిఫరెన్స్లు ఉన్నాయి. విషయం ఏందయ్యా అంటే, నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఓ మహానుభావ, మనకు తెలుసు కదా, పాపాత్మురాలన్న స్త్రీ జక్కయ్య పాపి అని పిలువబడుతున్నాడు. దావీదు నేను పాపంలో పుట్టానంటాడు కదా. మరి ఆయన ఎవరండి? పేతురు గారు, ప్రభువా పాప మనల్ని ప్రేమించి మన పాపాల కొరకే కలుసులో ప్రాణం పెట్టడం ద్వారా పాపం నుండి విమోచించాడు. ఓ అనుభవ, నా పాప క్షమాపణ ఇచ్చినందుకు, పాపాల నుండి నన్ను విమోచించినందుకు పొందనాలు. రెండవ చూద్దామా? గలతీ 3:13. గలతీ 3:13. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచన అనండి. ఎక్కడి నుండి? ధర్మశాస్త్రం శాపభూయిష్టమైందా? శాపభూయిష్టమైంది. ఎందుకంటే కంటి కన్ను, కంటి పళ్ళు, చెయ్యి దెబ్బ అంటారు. ఎవరు? ధర్మశాస్త్రం. అయితే పోయిందంటే మన చెయ్యి కూడా తీసేయాలా. మన వల్ల ఎవరు కన్ను అన్న పోయిందనుకోండి, మన కన్ను కూడా క్షమాపణ లేదు, కన్ను తీసేయటమే. కాలు పోయిందనుకోండి, కాలు దెబ్బ కొట్టడం, దెబ్బ వాత పెడితే వాత. ఇట్లా క్రూరమైనటువంటిది ఏంటిది? ధర్మశాస్త్రం. దాని కింద మనం ఉన్నాం. ధర్మశాస్త్రం శాపం కింద మనం ఉన్నాం. అన్నాడు కోరహ కుమారులు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న తప్పులు చేసినప్పుడు భూమి నెరవేర్చి మిగింది, కానీ కోరహ కుమారులు చచ్చిపోలే, వాళ్ళు బతికారు. కీర్తన గ్రంథం 32 నుండి పాటలు రాశారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం ఆశపడుతున్నదని పాటలు ప్రభుని ఆరాధన చేయగలిగారు. ఓ ప్రభువా, ధర్మశాస్త్ర ప్రకారంగా మా నాన్నోళ్ళు చేసిన తప్పును బట్టి మేము కూడా నరకానికి పోవలసిన వారమే, మరి భూమిలోకి దిగిపోవలసిన వారమే. నీ కృపతో మమ్మల్ని సజీవులుగా ఉంచావా? నీ బలిపీఠం 84వ కీర్తన వాళ్ళే రాశారు, కోరహ కుమారులు. మరి బలిపీఠం దగ్గర వానకోయిలకు గూటి స్థలం దొరికిందయ్యా అని ఆరాధన చేయగలిగారు. చేద్దామా? రెండో రకమైనటువంటి విమోచన ధర్మశాస్త్ర శాపము నుండి విమోచన అనండి. మొట్టమొదటి విమోచన గట్టిగా పాపము నుండి విమోచన. 2 ధర్మశాస్త్ర శాపము నుండి విమోచన. 3వది గలతీ 1:4.
ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచన. ఈ దుష్టకాలం కాదండి, ఇదేం కాలం? దుష్టకాలం. ఎక్కడ చూసినా ఏంది, ఎంత ఘోరం, ఎంత అఘాయిత్యాలు, ఎంత మోసాలు, ఎంత దొమ్మిడి, ఎంత దోపిడీ, ఎంత పాపం. మనం అట్లా లేవు. మనం విమోచించబడిన వారం, మనం ప్రత్యేకించేయబడినటువంటి వాడు. ఈ దుష్టకాలంలో నుండి ఈ కూర్చున్న నిన్ను నన్ను విమోచించాడు, ప్రత్యేకించాడు. ఓ ప్రభువా, నాకు ఈ లోకంలో పాపం అంటకుండా నన్ను భద్రపరిచావా, ప్రత్యేకించావా, నీ బిడ్డగా చేసుకున్నావా, నీ విమోచన కార్యం బట్టి వందనాలయ్యా. మూడవ విమోచన. ఇక నాలుగోది తీతు 2:14. తీతు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి విమోచన అనండి. మర్చిపోతున్నారేమో. 1 ఎక్కడి నుండి విమోచన అన్నదాని 4 చూసాం. 1 పాపము నుండి విమోచన, గట్టిగా చెప్పాల. 2 ధర్మశాస్త్ర శాపము నుండి విమోచన. 3 దుష్టకాలం నుండి విమోచన. 4 సమస్త దుర్నీతి నుండి విమోచించాడు. ఎక్కడి నుండి? దుర్నీతిలో. మరి ఆయన అబ్రహాము కూడా మరి నీతిమంతుడయ్యాడు, దేవుడు స్నేహితుడయ్యాడు. వన్స్ అపాన్ ఎ టైం నది అద్దరిని దేవతలను విగ్రహారాధన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. దావీదును కూడా ఆయనకున్నటువంటి స్వనీతిలో నుండి దేవుడు విమోచించి భయంకరమైనటువంటి దుర్నీతి నుండి విమోచించాడు. వాస్తవంగా నీతిమంతుడు ఒక్కళ్ళు లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడని రాయబడింది. అందరూ అనీతిమంతులుగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే నీతిమంతుడు. దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు, నీతిమంతులుగా చేశాడు. 4 రకాలు. 5వది కీర్తన 108:10. కోటగల పట్టణంలోనికి 8 చూడండి. 106:10. శత్రువుల చేతిలో నుండి విమోచన అనండి. ఇది 5వదా? 5వ రకమైనటువంటి విమోచన. మనకు కలిగిన విమోచన ఎక్కడి నుండి అంటే, ఫస్ట్ పాపాల నుండి విమోచన, 2 ధర్మశాస్త్ర శాపము నుండి విమోచన, 3 దుష్టకాలం నుండి విమోచన, 4 సమస్త దుర్నీతి నుండి విమోచన, 5 శత్రువుల చేతిలో నుండి కూడా విమోచించాడు. లేరా మనకు శత్రువులు లేరా? బైబిల్ గ్రంథంలో చాలామందికి శత్రువులుగా ఉన్నారు. ఎస్తేరుకు హామాన్ ఎవరండి? శత్రువుగా ఉన్నాడు. దావీదుకు మరి గొల్యాతు, సౌలు కుటుంబస్తులు ఎంత భయంకరమైనటువంటి శత్రువులుగా ఉంచారు. ప్రాణం తీయబోయారు, చంపాలని చూశారు. యెహోషువ కాలంలో అయితే 32 మంది రాజులు యెహోషువకు వ్యతిరేకంగా ఉంటారు. దేవుని స్తోత్రం. వాళ్ళందరి చేతిలో ఉండి, ఆ శత్రువులందరి చేతిలో ఉండి విమోచించారు. ఈ విచిత్రం ఏంటంటే, శత్రువుల చేతిలో ఉండి వాళ్ళని విమోచించాడు, కానీ మనమే ఆయనకు శత్రువులం. రోమపత్రికలో అంటాడు కదా, మనం ఇంకా బలహీనులం, పాపులం, భక్తిహీనులం, 4వది శత్రువులమై ఉండగా. చదవండి అన్నమాట. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము చాలు. యేసుక్రీస్తు ప్రభువు మరణించాల్సి వచ్చింది. ఎందుకు? మనం శత్రువులుగా ఉన్నాం. ఓ ప్రభువా, ఆ భక్తులనైతే శత్రువుల చేతిలో నుండి విమోచించావు, వందనాలు. నన్నైతే శత్రువుల చేతిలో నుండి విమోచించడం మాత్రం కాకుండా, నేను నీకు శత్రువుగా ఉన్నప్పుడు ప్రభువా సైతం నన్ను ప్రేమించావా, నా కోసం ప్రాణం పెట్టావా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఆ తర్వాత కీర్తన గ్రంథంలో 30వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇంగ్లీష్ బైబిల్లో, నేను ధ్యానించే బైబిల్లో, యు హ్యావ్ రెడీమ్డ్ ఫ్రమ్ మై డిజీజ్, నువ్వు నా రోగాల నుండి విమోచించితివి అని ఉంది. ఎక్కడి నుండి? రోగాల నుండి విమోచన. 6వది. అవును, మనందరం రోగులం. అరకాలు మొదలుకొని నన్నెత్తి వరకు రోగులం. ఒక స్త్రీ ఉంది, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. భయంకరమైన రోగులుగా ఉన్నాం. అందుకని యెషయా గ్రంథం 53:10 రాయబడింది, ఆయన మన రోగములను భరించెను. నేను ఆ రోగాలు భరించాడు, స్వస్థత ఇచ్చాడు. అద్భుతమైనటువంటి స్వస్థత. నయమాను వాళ్ళ కుష్ఠరోగంతో ఉన్నప్పుడు పసిపిల్ల వంటి దేహం, మార్పు చెందినటువంటి దేహం. నయమానైతే యొర్దాను నదిలో మునిగాడు, కానీ మనమైతే యేసు ప్రభువు తన రక్త నదిలో మనల్ని ముంచి మనకు స్వస్థత ఇచ్చాడు. ఆరాధన చేద్దామా?
6 రకాల విమోచన. 1 పాపం నుండి విమోచన, గట్టిగా చెప్పాలి, ముగించుకుందాం. 2 శాపము నుండి విమోచన. 3 దుర్నీతి నుండి దుష్టత్వం నుండి విమోచన. 4 సమస్త దుర్నీతి నుండి విమోచన. 5 శత్రువుల చేతుల నుండి విమోచన. 6 రోగాల నుండి విమోచన. ఇంకొకటి కీర్తన 103 4 సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి విమోచన. వండర్ఫుల్ రిడెంప్షన్. ఎంత అద్భుతమైనటువంటి విమోచన అండి. ఈ విమోచన కార్యానికి ప్రభువుని ఆరాధించకుండా ఉందామా? విమోచన ఎక్కడి నుండి? సమాధిలో నుండి. యాయిరు కుమార్తెనైతే చచ్చిపోయి ఇంట్లో ఉన్నప్పుడు లేపాడు, చచ్చిపోయింది దాన్ని. నాయిని విధవరాలు కుమారుణ్ణైతే చచ్చిపోయి పాడ మీద పెట్టుకొని ఇక సమాధి కాడికి దేశపోతుంటే స్వస్థపరిచాడు. కానీ లాజర్ని అట్లా కాదండి. చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులైంది, వాసన కొడుతున్నాడు. లాజరు బయటికి రా. అంత అద్భుతమైనటువంటి వాడు ప్రేత వస్త్రాలు చుట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. ఇక ఆ వస్త్రాలు తీసేసేయండి. 12వ అధ్యాయంలో 2వ వచనం అనుకుంటా, యేసుతో భోజనమున కూర్చున్న వారిలో లాజరు ఒకడు. లాజరు యేసుతో పాటు భోజనమున కూర్చున్న వారిలో ఒకడు. అంతకుముందు అధ్యాయంలోనేమో సమాధిలో ఉన్నాడు, ఇప్పుడేమో భోజనానికి కూర్చున్నాడు. అంటే బల్ల, మనం చచ్చిపోయినటువంటి వారికి నీకు బల్ల కూడా ఇచ్చాడు, భోజనానికి కూర్చోబెట్టాడు దేవుడు. ఆరాధన చేయకుండా ఉందామా? ఆరాధన చేద్దాం. సమాధిలో ఉన్నటువంటి మనల్ని పిలిచాడు, సమాధిలో ఉండి విమోచన. ఓ మహానుభవ నీకు వందనాలు. దావీదు అంటాడు, నాకు మరణానికి బెత్తడడం వెంట్రుకవాసి. అవును, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని మరణపు సమయాలు రాలేదా? మరి హాస్పిటల్కి పోలేదా? ఐసీయూలో ఉండాల్సిన సందర్భాలు రాలేదా? రాకపోతే మంచిదే. కానీ నా జీవితంలో అలాంటి అనుభవం ఒకటి ఉంది. మరి మరణానికి చేరువై ఐసీయూలో పెట్టి మరి బతికితేనే మీ కుమారుడు అని మా తల్లిదండ్రులకు చెప్పిన సందర్భం ఒకటి వచ్చింది. నేను చెప్పగలను, నేను ఆరాధన చేయగలను. ఓ ప్రభువా, నేను మరణం అంచుల దాకా పోయి వచ్చానయ్యా, సమాధిలో నుండి నన్ను లేపేవయ్యా, నేను ఆరాధిస్తున్నానయ్యా. ఆ ప్రేమ గల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును మరి ఈ పాపులంగా ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, దుర్నీతిలో ఉన్నప్పుడు, దుష్టత్వంలో ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు, సమాధిలో ఉన్నప్పుడు సైతం నిన్ను ప్రేమించి అక్కడి నుండి విమోచన. ఎంత అద్భుతమైనటువంటి విమోచకుడు. అవన్నీ మనకు జీవితంలో చేయటం కోసం ఈ లోకంలోకి వచ్చాడు. కలవరసంలో ప్రాణం పెట్టాడు. తల మీద ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, 2 చేతుల్లో 2 కాళ్ళు సేళ్ళ కొట్టించుకొని అవమానపరచబడి నలగొట్టబడి నీ కొరకై నా కొరకై ఆయన చేసిన బలియాగాని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించి ఆయనకు మన స్తుతి అర్పణ అర్పించి ఆయన ఆరాధించినట్లు ప్రభు రక్తం మనకు సహాయించిన గాక. మనందరం లేచి నిలబడదాం. ఒక పల్లె పాడుకుంటాం. సండే స్కూల్ ఉందా? లేదు. ఒక పల్లె పాడుకుంటాం.